హాయ్ అండి, మొన్న మైక్రోవేవ్ తెచ్చాం కదా, దానికి స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాము. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇట్లా నుంచి రాలేదు ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉంది. ప్యాకింగ్ చూడండి ఫ్రెండ్స్, సరి చేస్తున్నారు. అంటే ప్యాకింగ్ అంతా తీసేస్తున్నాను. దీనికి ఒక పేపర్ ఇచ్చిన్నారు. దీని ప్రకారం మనం స్టాండ్ అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీని ప్రకారం బిగించుకోవాలి. దీనికి ఒక వాషర్ కూడా ఇచ్చిన్నారు, పేపర్ మీద ఉండింది. స్టాండ్ కి ప్యాకింగ్ వచ్చేది బబుల్స్. ఇవి మీరు ఎప్పుడైనా వీటితో ఆడుంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వాషర్ వచ్చిందండి. ఇప్పుడైతే ఈ కవర్ అంతా తీసేద్దాము, ఏమేమి ఉన్నాయి తీసేద్దాము. ముందుగా ఇదేందో స్టాండ్ లాగా ఉన్నట్టుంది. మళ్ళీ ఇదేందో చూడండి, ఇవన్నీ బిగించేదానికి స్క్రూలు ఇవన్నీ ఇచ్చారు. పక్కన పెట్టేసి ఇది చూద్దాం. ఇప్పుడు స్టాండ్ అయితే చాలా వెయిట్ గా ఉందండి. అమెజాన్ లో బుక్ చేశారు, 1600 రేటు. మీరు ఆర్డర్ పెట్టుకోండి. పైన ఒకటి కింద ఒకటి 2 స్టాండ్లు వచ్చాయి. ఇదిగోండి ఇంకో స్టాండ్. మాకు బిగించేది రాదండి. ఈ పేపర్ చూసి దీని ప్రకారం బిగించాలి. 2 స్టాండ్లు ఇట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ప్లేట్ అయితే పెట్టాలి. స్టాండ్ మధ్యలో ఈ రాడ్ పెట్టి ఈ స్క్రూ బాగా టైట్ చేసుకోవాలి. పేపర్ లా చూస్తే చాలా ఈజీగా ఉంది, బిగించేటప్పుడు కష్టంగా ఉందండి. మళ్ళీ ఈ పక్క స్టాండ్ పెట్టి ఈ స్క్రూ అయితే పెడుతున్నాను. ఓవెన్ అయితే మనం చూపించలేదండి, మళ్ళీ ఓవెన్ మొత్తం చూపిస్తాను. ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. మొన్న హడావిడిగా అయిపోయింది, పని ఉండింది కొంచెం, అందుకని తీయలేదు వీడియో. అయితే బిగించేసాను. తర్వాత మళ్ళీ ఇంకొకటి స్టాండ్ బిగియాలి. అయితే బిగించేసాం కదా, ఈ స్టాండ్ వచ్చి ఇక్కడ స్క్రూలు అన్ని ఇప్పేసుకొని ఇక్కడ బిగించాలి. స్క్రూలు అయితే ఇప్పేస్తున్నా. దీనికి 4 స్క్రూలు ఉన్నాయండి. కష్టమేమి లేదండి. ఆ పేపర్లో ఎలా ఉందో పార్ట్ 1 పార్ట్ 2 అట్లా ఇచ్చేస్తున్నారు. దాని ప్రకారం నేను బిగిస్తున్నాను.
నాకు రాదు, పేపర్ ప్రకారం చూశాను. పేపర్లో చాలా ఈజీగా ఉంది చూడండి, చాలా ఈజీగా ఉంది. పార్ట్లు ఇచ్చేస్తున్నారు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా ఇచ్చేస్తున్నారు. దాని ప్రకారం నాలుగు ఇచ్చిన్నారు స్క్రూలు. బాగుందండి, అమెజాన్ లో మీరు ఆర్డర్ పెట్టుకోండి. దీన్నైతే స్టాండ్ కింద పెట్టేస్తాను. ఈ స్క్రూ అయితే పెట్టేసుకోవాలి, పెట్టేసుకొని స్క్రూని టైట్ చేసుకోవడమే. నాకు ఎందుకు ఇచ్చారు తెలియలేదు. ఇది నట్లు టైట్ చేసుకునే దానికి ఇచ్చారు. ఇది చూపిస్తా చూడండి. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని టైట్ చేసుకోవడమేను. ఈ పక్క పెట్టి చూపిస్తాను చూడండి. ఇట్లా టైట్ చేసుకోవడమేను. ఇది టైట్గా కనుకోకూడదు. అయితే అన్ని టైట్ చేసేసాము. టైట్ గా ఉంది. మళ్ళీ ఈ స్టాండ్ అయితే దీని పైన పెట్టాలి. ఓవెన్ పైన వస్తుంది. అంతా సెట్ చేసేసాము. ఇది రివర్స్ పెట్టేసాము. ఇది ఆ పక్క పెట్టాల్సింది ఈ పక్క పెట్టేసాను నేను. మళ్ళీ ఇదంతా అప్పుడు ఇప్పాలి. స్టాండ్ అయితే బిగించేసాము. కొక్కీలు ఇచ్చినారు, ఇక్కడ హోల్స్ ఇచ్చినారు. ఈ హోల్స్ లో తగిలియాలి. ఇప్పేస్తున్నాను చూడండి. ఎందుకు ఇచ్చారో తెలీదు. మీకు ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేయండి. స్టాండ్ అయితే బిగించేసాము. ఇప్పుడు ఓవెన్ పెడతాను చూడండి. స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. కరెక్ట్ గా సరిపోయింది స్టాండ్. ఓవెన్ చాలా వెయిట్ గా ఉందండి. ఓవెన్ చాలా వెయిట్ గా ఉందండి. పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ప్లగ్ కూడా పెట్టేస్తున్నాను. ఓవెన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఆన్ చేశాను. లోపల ఈ ప్లేట్ ఎప్పుడు ఉండాలి, తీయకూడదంట వాళ్ళు చెప్పారు. దీంట్లో మనకు కావాల్సిన రెసిపీస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ మొత్తం టైమింగ్ కూడా ఇచ్చేస్తుంది. ఓన్లీ హీట్ వరకు మనం పెట్టుకోవాలి. ఓన్లీ అన్నం అట్లాంటి కర్రీస్ అట్లాంటి వరకు హీట్ చేసుకునేది మనం టైం సెట్ చేసుకోవాలి. ఈ అన్నీ అయ్యే టైం ఇచ్చేస్తుంది. వెజిటేబుల్స్ నాన్ వెజ్ మొత్తం సార్ చేసి చూపిస్తాను. ఓవెన్లో చేసి వీడియో అయితే పెడతాను. ముందుగా శాంపిల్ చూపిస్తున్నాడు, కూరలో చూపిస్తాడు చూడండి.